సంవత్సరం ఒకటి ఉద్యోగకారుల యొక్క జీవితం బాగుండదు ఎలా ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఒక 4-5 పాయింట్స్ ఉన్నాయి. ఏమున్నాయంటే మనం ఇప్పుడున్న పాలకవర్గాన్ని భయపెట్టాలంటే మనం కొంచెం చర్చ పెరగాలి. మనం రేపు పొడుగాల ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ మన జెండాలు అయినప్పుడు మన ఉద్యోగాలను గుర్తించలే అంటే మనం ఇక్కడ చాలా తక్కువ చేతిలో ఉన్నాం. మనకు ఒక గుర్తింపు మనకు ఒక అది రాలేదు. ఇంకా ఏదో పెట్టుకుంటున్నాం, సరే 10 మందికి కూర్చున్నాము, పోతున్నాము, అయిపోతున్నాము. అట్లా కాకుండా ఏం చేయాలంటే ఇప్పుడు జనగామ టౌన్, జనగామ మండలాలు ఎన్నుండి ఒక్కొక్క మండలానికి ఒక ఇన్ఛార్జ్ ఇచ్చి ఆ మండలంలో, ఆ ఇసుకపురంలో, ఆ గానుపాడులో, ఆ పక్కమండలంలో ఉన్న ఉద్యమకారులను ఒక వింగుగా తయారు చేసి ఈ 10 గ్రామాలు ఒకటి, ఈ 10 గ్రామాలు ఒకటి, ఈ 10 గ్రామాలు ఒకటి, జిల్లా మొత్తం మనం చేసుకుంటే కనీసం ఒక్కొక్క ఊర్లో 10-15 మంది అనేది దాదాపుగా 5 ఇళ్ళని, 2 ఇళ్ళని, 1 ఇళ్ళని వాళ్ళందరినీ సమీకరించి ఒక పెద్ద ఫంక్షనాలను తీసుకొని అలా మీటింగ్ లాగా పెడితే అబ్బో ఉద్యమకారులు ఒకటి ఏదో తయారైతుంది అనేది పాలకవర్గ దృష్టికి పోతే అప్పుడు మనకు ఒక బలం ఉంటుంది. వాళ్ళు మనల్ని ఆహ్వానిస్తారు. ఇలా చిన్న చిన్న సమావేశాలకు కూడా మనం చిన్న చిన్న ఇంట్లో పెట్టుకొని పోతుంటే దీనికి బలం ఉండదు. అదొకటి ముఖ్యమైనది. ఇంకొకటి ఏంటంటే ఇలా ఇప్పుడు దాదాపు మన అందరం సరే ఉద్యోగం నుంచి మనకేం ఫలాలు రాకున్నా, రేపు పొద్దుగాల రూపాయి రాకున్నా పర్వాలేదు, మనం బ్రతుకుతున్నాం. సరే మనం మన ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రమే కానీ సరే మనం దాన్ని ఆశించి చేస్తలేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు దాంట్లో రూపాయి రాకుండా పర్లేదు, రూపాయి వచ్చినా పర్లేదు. కాకపోతే ఏమీ లేని వాళ్ళకు